గుమగుమలాడే వేడి వేడి అల్లం టీ. ఇప్పుడైతే నేనైతే ఒక గిన్నె తీసేసుకొని దానిలో అయితే 1.5 గ్లాస్ జార్ వాటర్ అయితే వేసేసుకున్నాను. దానిలో 2 ఇంచెస్ ఆఫ్ అల్లం, 2 ఇలాచి దంచేసేసి ఈ విధంగా అయితే వేసేసాను. దీన్ని మనం 4 to 5 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో అయితే ఈ విధంగా బాయిల్ చేసేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకుంటే వాటర్లోకి అల్లం ఫ్లేవర్స్ అయితే బాగా వెళ్తాయండి. ఇలా బాయిల్ చేస్తున్నప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్ అయితే టీ పౌడర్ అయితే యాడ్ చేసేసాను. నేను యాడ్ చేస్తున్న టీ పౌడర్ ఘాటు అయితే తక్కువగా ఉంటుంది. మీ టీ పౌడర్ ఎక్కువ ఘాటుగా ఉన్నట్లయితే తగ్గించండి కొంచెం. ఇప్పుడు నేనైతే షుగర్ అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసినాక 2-3 మినిట్స్ అయితే బాయిల్ చేసి నెక్స్ట్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసేసాను. 1 గ్లాస్ జార్ మిల్క్ అయితే యాడ్ చేశాను. నేను దేనితో అయితే వాటర్ తీసుకున్నాను అదే జార్తో అయితే మిల్క్ అయితే తీసుకున్నాను. 1.5 వాటర్కి 1 గ్లాస్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం టీ కాబట్టి 1.5 వాటర్ తీసుకున్నాను. అదే నార్మల్ టీ అయితే 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 to 4 మినిట్స్ అయితే మీడియం టు హై ఫ్లేమ్లో అయితే బాయిల్ చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా అంచు అయితే కొంచెం మారుతుంది, ఏం పర్వాలేదు, కానీ దగ్గర ఉండాలి. అదే మీరు దగ్గరగా లేమో అనుకుంటే మంట తగ్గించేసేసి కొంచెం ఎక్కువసేపు కాచుకోవాల్సి ఉంటుంది. నేనైతే దగ్గరే ఉండేసేసి 3 to 4 మినిట్స్ అయితే ఈ విధంగా బాయిల్ చేశాను. తర్వాత సిమ్లో పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అయితే ఈ విధంగా బాయిల్ చేసేసాను. దాని తర్వాత మనకి టీ అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. మనం దించుకునే ముందు మళ్ళీ వచ్చేసేసి టీ చూసుకొని మనకైతే టీ అయితే కాగిపోయి ఉంటే ఆల్రెడీ మనం దించుకునే ముందు ఒక 1 to 2 మినిట్స్ ఈ విధంగా హై ఫ్లేమ్లో దగ్గర ఉండేసేసి టీ కలుపుతూ బాయిల్ చేసుకున్నట్లయితే టీ వెంటనే చల్లారిపోదండి. అదే సిమ్లో కాచేసినా కానీ కాగిపోయినాక వెంటనే మీరు సిమ్లో పెట్టేసి కాచిన టీ అయితే మనకి చల్లారిపోతుంది. అందుకని మనం దించుకునే ముందు 1 మినిట్ అయినా కనీసం హై ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ అయితే టీ అయితే కాచుకోవాలి. అప్పుడు వేడి తగ్గదు. ఈ విధంగా అయితే మనకి అల్లం టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ టీని అయితే గ్లాస్లోది కప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. డైరెక్ట్ అయితే పోసినట్లయితే కప్పు కొంచెం అటు ఇటు అయినా కానీ కొంచెం చూడ్డానికి అంత బాగోదు, తుడుచుకోవడం అదంతా అయిద్ది అనేసి నేను గ్లాస్ తీసుకొని గ్లాస్లో నుంచి కప్పులోకి అయితే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, వేడి వేడి అల్లం టీ మంచిగా అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.